ఎందుకు ఇండియా ఒక విషయం మనకు ఫ్రీగా వస్తుందంటే ఇండియాలోనే ఎక్కువ అని ఆ రేటు తీసుకుంటే తీసుకో, లేదంటే నువ్వు వేరే నెట్వర్క్ వెళ్ళు. ప్రోడక్ట్ మనం వాడు ప్రోడక్ట్ వాల్యూ చేసుకుంటాం. దీనికి అంత మెయిన్ రీజన్ మన జియో వాడే. మన బ్రహ్మానంద గారు చెప్పినట్టే వచ్చి ఈ మధ్య మన ఇండియాకి మాత్రమే ఒక ఏఐ కంపెనీస్ అంతా వచ్చి వాళ్ళ ఒక సబ్స్క్రిప్షన్స్ వచ్చి ఫ్రీగా వస్తున్నారు. అది కాకుండా మన ఒక క్రియేటర్స్, మన టెక్ క్రియేటర్స్ కూడా వచ్చి ఇలాగా ఈ ఒక టూల్ వాడండి, ఆ టూల్ వాడండి ఫ్రీగా ఇస్తున్నారు అనేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు. కానీ మనం ఈ వీడియో చేసేదానికి మెయిన్ రీజన్ ఏమంటే, ఒకవేళ మీరు ఆ టూల్స్ వాడారంటే దానివల్ల వచ్చి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు వచ్చి ఇండియన్స్ మాత్రమే చూస్ చేసి ఎందుకు ఫ్రీగా వచ్చి ఈ ఒక టూల్స్ వచ్చి ఇండియా మాత్రమే ఎందుకు ఇచ్చారు? దీని వెనకాల ఏం పెద్ద స్ట్రాటజీ ఉంది. ఒకవేళ వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉన్నా కూడా మన ఇండియన్స్ వచ్చి ఎంత షార్ప్గా దాంట్లో కానీ ఎస్కేప్ అయ్యేటట్టు ఎలా ఉండాలి అని నేను కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ట్రైబల్స్, రండి ఈ వీడియోలో వెళ్దాం. ఈ ఒక ఏ కంపెనీస్ అని కాదండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కొత్తగా ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి మార్కెట్లో, ఇండియాకే వస్తుంది. అది కాకుండా ఏదో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ కానీ వాళ్ళ ఒక ప్రోడక్ట్స్ కానీ ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేసే ప్లేస్ వచ్చి ఇండియా. ఎందుకు ఇండియా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియన్స్ ఒక మైండ్ సెట్ ఎలా అంటే, ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే ఇట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ. అది వచ్చి ఒక మన కొనే ప్రోడక్ట్కి వాల్యూగా ఉందా లేదా, ఫస్ట్ చాయిస్ వచ్చి ఇండియన్స్కి అది ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అవుతుంది. దాదాపు వచ్చి 50 years టైం పట్టిందండి. మనం పళ్ళు తోమేదానికి ఆ టైంకి పుల్లలు వాడతాము, చేతితో పళ్ళు తోముతాము. అక్కడి నుంచి ఒక ట్రాన్సిషన్ అంటే ఒక పేస్ట్ వాడేదానికి. అంటే ఏమంటే ఇండియన్ మైండ్ సెట్ అది అలాంటిది. ఇప్పుడు ఏమంటే జస్ట్ నేను పళ్ళు తోముతాను చేతితో, లేకపోతే పుల్లతో తోముతాను, ఫ్రెష్గానే ఉంది, హెల్తీగానే ఉంది నా టీచ్, ఎందుకు దానికి అడాప్ట్ అవ్వాలి? ఈజ్ వేస్ట్ ఫర్ మనీ కదా. కానీ ఏదో ప్లాన్ చేసి బ్రిటిషర్స్, ఒక ఫారినర్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చి మనకి అది అలవాటు చేయించి, దాని తర్వాత అలవాటు అయిన తర్వాత దానికి డిపెండెన్సీ క్రియేట్ చేసి ఇప్పుడు వాడు మార్కెట్లో వాడు ఏ రేట్ పెట్టి పేస్ట్ అమ్ముతున్నాడో దాన్ని తీసుకునే పరిస్థితులకి తీసుకొచ్చారు. టూత్ పేస్ట్కే ఈ పరిస్థితి అయినప్పుడు ఈ ఏఐ టూల్ని ఎందుకండి ఫ్రీగా వచ్చారు మన ఇండియాకి? ఏం లేదండి, మీరు చూసారంటే దాదాపు వరల్డ్ కంట్రీస్ పాపులేషన్స్లో చూసారంటే ద యంగెస్ట్ పీపుల్ వచ్చి ఇండియాలోనే ఎక్కువ అండి. అది కాకుండా ఈ ఇండియాలో ఎక్కువగా వచ్చి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, సోషల్గా కనెక్ట్ అయ్యి ఉన్న ఒక ఫేమ్ ఉండే వచ్చి మన ఇండియాకే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, బయట ఉండే కంట్రీస్ సెలబ్రిటీస్ కానీ లేకపోయినా ఏదైనా పాపులర్ ఫేసెస్ కానీ వాళ్ళ కంట్రీలో వాళ్ళు చూస్తారో లేకపోతే ఫాలో అవుతారో తెలియదు, కానీ మన ఇండియా నుంచి అయితే హెవీ సపోర్ట్ ఉంటుంది. దీనికి అంత మెయిన్ రీజను మన జియో వాడే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాడు ఏం చేశారంటే, తిట్టకూడదు కానీ జియో వల్లనే ఇప్పుడు మనం వచ్చి సోషల్గా కనెక్టెడ్ అయి ఉన్నాము. మన నాలెడ్జ్ అంతా చాలా ఎన్హాన్స్ అయింది, కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నాము. చూసారంటే ఫస్ట్ ఫ్రీగా తెచ్చాడు సిమ్, బాగా అలవాటయ్యాము. అట్లే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఒక టాప్ పొజిషన్ వెళ్ళి కూర్చొని ఇప్పుడు వాడే డెసిషన్ మేకింగ్. నేను పెట్టేది రేట్, ఆ రేటు తీసుకుంటే తీసుకో, లేదంటే నువ్వు వేరే నెట్వర్క్ వెళ్తే కూడా వాడే ఏం చేస్తాడండి, వాడు జిహెచ్ రేట్కే వాడు ఫిక్స్ చేస్తాడు. Same, but different, but still same. నుంచి మనం ఎన్ని కంప్లైంట్ పెట్టినా కూడా ఏం చేస్తుందంటే, మాకు డేటా ప్యాకేజ్ వద్దు, జస్ట్ కాల్స్ మాత్రమే కావాలంటే కూడా అది కూడా మినిమం 300-200 ప్యాకేజ్. అలాంటి పరిస్థితులు ఈ జియో తీసుకొచ్చాడు. ట్రాయ్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి అండి. ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. ఇప్పుడు మీరు చూసారంటే మనమంతా సోషలీ నెట్వర్క్ ఇంటర్నెట్ ఎక్కువ యాక్సెస్ చేసి బిలో 35 ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 2026లో దాదాపు 100 crores పీపుల్స్ వరకు ఇంటర్నెట్ యాక్సెస్ చేసే పాసిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇయర్ పోయే కొద్దికి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. దానివల్లే అండి ఈ ఒక మెయిన్ ఇండియా చాయిస్ ఏమంటే, ఇండియాలో వచ్చి చూసారంటే డైవర్సిటీస్, మల్టిపుల్ లాంగ్వేజెస్, దాదాపు చూసారంటే 121 లాంగ్వేజెస్ వచ్చి, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ మిక్స్ చేసి 121 మాట్లాడుతున్నారు. ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ మైండ్ సెట్లో ఒక ఇన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అది ఎలా ట్రైన్ అవుతుంది చూడండి. ఈ వరల్డ్లోనే ద బెస్ట్ ఏఐగా ట్రైన్ అయిపోతుంది. ఒక విషయం మనకు ఫ్రీగా వస్తుందంటే ఏం లేదు,
ప్రోడక్ట్ మనము. వాడు వచ్చి వాడు ప్రోడక్ట్ వాల్యూ చేసుకుంటున్నాడు, నాకు ఫ్రీగా వచ్చి దాన్ని వాడిపిస్తున్నాడు. వాడేటప్పుడు ఏమైపోతుందంటే ఆ ప్రోడక్ట్ ఏమైపోతుందంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే స్ట్రాటజీ వచ్చి ఇప్పుడు ఏఐ టూల్స్లో వాడుతున్నాం. ఎలా మనం జాగ్రత్త పడాలి? ఇప్పుడు చూసారంటే ఏం లేదండి, క్రియేటర్స్ జెమినీ ప్లస్ వచ్చి జియో కొలాబ్ అయ్యి 2 TB వరకు ఫ్రీగా ఇస్తున్నాం, చేసుకోండి ఫ్రీగా అనేసి అంటున్నారు. ఇప్పుడు మీరు ఫ్రీగా చేసుకుంటారు, నేను లేదని లేదు. 2 TB ఒక డేటా కాపీ అయ్యేదానికి ఎంతసేపు పడుతుంది? మీరు దాదాపు కష్టపడి 1 ఇయర్కి ఒక 1 TB వరకు ఫిల్ చేస్తారు మీ డేటా మొత్తం. ఫిల్ చేసిన వెంటనే వాడు సబ్స్క్రిప్షన్ పెడతారు, నెలకి 400-500 కట్టండి. మీరు కట్టలేదు అనుకోండి, మీ ఒక డ్రైవ్ వచ్చి ఫ్రోజన్లో ఉంటుంది. ఫ్రోజన్లో అంటే యాక్సెస్ చేయలేదు, మళ్ళీ మీరు పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ చేసిన తర్వాత ఆ ఒక 1 TB 2 TB కాపీ చేయాలంటే నానా తన్నులు పడాలి. ఎట్లా అంటే అది కాపీ అయ్యేదానికి టైం పడుతుంది, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, క్లౌడ్ టంచి డేటా సర్వర్ టంచి మన లోకల్ సిపికి రావాలి, చాలా టైం టేకెన్ అవుతుంది. మన వాళ్ళు ఏమైపోయారంటే ఇప్పుడంతా లేజీ అయిపోయారు, అన్ని క్షణంలో టక్ టక్ అని జరిగిపోవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. అంటే మన మైండ్ అట్లా సెట్ అయిపోయిందండి. దానికోసం ఏం చేస్తున్నారంటే ఈ ఒక్క విషయం మీకు ఇప్పుడు జస్ట్ 2 TBలో 1 TB ఫుల్ అయిపోయింది, ఆ 1 TB డేటా నేను తీసుకోవాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి. నాకేముంది 400-500 సబ్స్క్రిప్షనా రీఛార్జ్ అలాగ నేను చేసుకుంటాను అనేసి అలవాటు అయిపోతుంది. అంటే ఏం లేదండి, స్ట్రాటజీ ఏమంటే ఫస్ట్ ఫ్రీ తర్వాత మినిమల్ ప్రైస్ పెడతారు. మినిమల్ ప్రైస్ నుంచి ఒక సిచ్యువేషన్ డిపెండెన్సీ అయిపోతుంది. అది లేక నేను ఉండలేను. నేను చెప్పాను కదా, డే బై డే లైఫ్లో పేస్ లేకుండా మనం ఉండలేము కదా. అలాగే వచ్చి నాకు 2 TB క్లౌడ్ స్టోరేజ్ లేకపోతే నేను ఉండలేను, నా హోల్ డేటా దాంట్లోనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? డబ్బులు ఇచ్చి సబ్స్క్రిప్షన్ తీసుకునేస్తారు. ఇదేంటి మెయిన్ వాళ్ళ ఒక ఏఐ కంపెనీస్ ఒక మెయిన్ ఇండియా చాయిస్ ఏమంటే ఇప్పుడైతే రెగ్యులేషన్స్ అయితే ఏం లేదండి. గవర్నమెంట్ వచ్చి ఇది లిమిటెడ్ యాక్సెస్, ఒక లిమిటైజేషన్స్ ఏం లేదు వాళ్ళకి. ఇది వదిలితే ఇంకా టైం దొరకదు అనేసి ప్రతి ఒక్కరు ప్లాన్ చేసి ఫ్రీగా అయితే ఇచ్చేశారు. ఏమంటే వాళ్ళ ప్లానే వాళ్ళ ఒక ఏఐని వచ్చి ఒక బెస్ట్ ఏఐగా ట్రైన్ చేసేదానికి మన ఇండియాకి ఫ్రీగా ఇచ్చిన మెయిన్ రీజన్. కానీ దీంట్లో నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి? ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో ఏమంటే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, హ్యూమన్ లైఫ్ని దెబ్బతీస్తుంది అనేసి చెప్తున్నారు. కానీ నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డిఫరెంట్ అండి. మీరు ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సర్వే అవ్వాలంటే ఏఐతో పాటే బతకాలి. ఏఐ టూల్స్ని ఎలా సేఫ్గా వాడాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ ఒక్క డేటా కానీ, మీ పర్సనల్ డేటా కానీ లేకపోతే ఏదైనా ఒక డేటా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కాన్సన్ట్రేట్గా లేకపోతే కాన్షియస్గా మీరు ఇచ్చే డేటా వల్ల రేపు ఫ్యూచర్లో మీకు ఏ ఒక ప్రాబ్లమ్స్ రాదు, ఈ డేటా ఇచ్చినా నాకేం ఇబ్బంది లేదు అలాంటివి అనిపించినప్పుడు ఆ డేటాస్ అయితే షేర్ చేయండి. డే బై డే రెగ్యులర్గా వచ్చి ఆ కాన్వర్జేషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ రండి. క్లియర్ చేసుకుంటూ వస్తే ఒక హోపే వాడు ఏమైనా బ్యాక్ హ్యాండ్లో పెట్టుకున్నాడో మనకు తెలియదు, జస్ట్ మనం క్లియర్ చేసుకుంటూ వస్తే మనకి ఓకే సెల్ఫ్గా అనిపిస్తుంది. బ్లైండ్గా వచ్చి ఒకే టూల్ని నమ్మద్దండి, మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో మీరు చూసారని. ప్రతి ఒక్క టూల్ని వాడండి. అన్నీ వాడిన తర్వాత మీకు ఏది ఒక బెస్ట్ చాయిస్గా మీకు అనిపిస్తుందో అలాంటిది ఇన్ఫర్మేషన్ని వచ్చి మీరు చూస్ చేయండి. ఒకే టూల్ డిపెండ్ అయ్యి ఉన్నారంటే అది ఎలానా వచ్చి మ్యానిపులేట్ చేయొచ్చు, లేకపోతే మన లాజికల్ థింకింగ్స్ అన్నీ డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువగా వచ్చి మీరు టూల్ బేస్ చేసి ఉన్నారంటే మీరు ఓన్గా థింక్ చేయలేరు, లేకపోతే ఏమైనా డెసిషన్ మేకింగ్ కూడా దాని దగ్గర అడిగేటట్టు పరిస్థితులకి మన హ్యూమన్ మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ప్రీవియస్గా వచ్చి క్యాలిక్యులేషన్స్ అంతా వచ్చి మాన్యువల్గా వేసేవాళ్ళు. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత సడన్గా వచ్చి ఒక పెద్ద నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలంటే మన మైండ్ వచ్చి అంత స్పాక్ కాదు. అదేలాగా కూడా రేపు మనం పర్సనల్ థింగ్స్, మన పర్సనల్ డెసిషన్స్ మేక్ చేయాలంటే కూడా మన ఏ టూల్ని అడిగే అంత పరిస్థితులు అయితే పెట్టుకోవద్దండి. ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అది కనుక్కోండి. ఫర్దర్గా వచ్చి మీ యొక్క మైండ్స్కి ఎక్కువగా వర్క్ ఇచ్చి హెల్తీగా పెట్టుకోండి, లాజికల్ థింకింగ్తో ఆలోచించండి. మొత్తానికి అయితే వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసామండి. చాలామంది చెప్తూ ఉంటారు ఏ ఇస్ డేంజరస్ టు హ్యూమన్ లైఫ్, ఏ వచ్చి చాలామంది జాబ్స్ వచ్చి రీప్లేస్ చేస్తున్నాయి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి ప్రజెంట్ సిచ్యుయేషన్ అని అంటున్నారు. నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఏ ఇస్ ఏ డేంజరస్. ఎవరికి వచ్చి ఆ ఏ వాడేది తెలియకపోతే, అది ఎలా వాడాలి తెలియకపోతే వాళ్ళకే డేంజరస్ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏ యూజ్ చేసి
వాళ్ళ ఒక లైఫ్లో వచ్చి సక్సెస్ అవుతున్నారు, గ్రోత్ అవుతున్నారు. మీరు కూడా వచ్చి ఏఐ వచ్చి ఎలాంటి విషయాలకి వాడాలో అలాంటి విషయాలకి వాడి మీ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసి ప్రాక్టికల్ థింకింగ్ మీ యొక్క మైండ్ వచ్చి మీరు అప్స్కేల్గా పెట్టుకున్నారంటే ఈ ఒక సొసైటీలో అయితే మీరు సర్వే చేయొచ్చు. మేము ఇంకొక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నామండి, ఏఐతో ఎలా కాన్వర్జేషన్ చేయాలి. అది కొంచెం జాలీగా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటికైతే ఈ వీడియో అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మరలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.